హైదరాబాద్ పాతబస్తీ సింహవాహిని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పట్టవస్త్రాలు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముదిరాజ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు గాని, సిబ్బంది గాని, ఈ హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భక్తి పారవశ్యంతో అమ్మవారికి సేవ చేసుకునేటువంటి కార్యక్రమాల్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఈ సహకరిస్తున్నటువంటి వారందరికీ అభినందనలు. ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఈరోజు సికింద్రాబాద్ లో మాంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాల్ని అమ్మవారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది. అలాగే ఇక్కడ లాల్ దర్వాజలో ఉన్నటువంటి సింహవాహిని మాంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నేను, రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ముగ్గురం కలిసి వచ్చి అమ్మవారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మా ఈ సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ లక్షలాదిగా ఉన్నటువంటి మీ భక్తుల్ని, మానవాళిని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది. ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులు గాని, ఆలయ సిబ్బంది గాని, పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అత్యంత భక్తి శ్రద్ధలతో వారు అమ్మవారికి సేవ చేసుకునే కార్యక్రమానికి అనువైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు, వారి సిబ్బంది అంతా కూడా ఈ ఆలయ కమిటీ ద్వారా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేశారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు గాని, దేవాదాయ శాఖ గాని, పోలీస్ శాఖ సమన్వయంతో జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది. హైదరాబాద్ వేడుక అంటే ఇది హైదరాబాద్ ప్రజల యొక్క గౌరవం. మెహమానీ నవాజీమే, ఆతిథ్యం ఇయ్యడంలో హైదరాబాద్ ఎప్పుడు కూడా అగ్రభాగానుంటది. మెహమానీ నవాజీమే హైదరాబాద్ ఇస్ బార్ भी బడాపన్ దికాయే, చాలా పెద్దరికం చూపెట్టి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చినారు బోనాల పండుగకు. వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనంతో మనం అందరం కూడా సుఖ సంతోషాలతోటి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు పోయే విధంగా అటు అమ్మవారి కటాక్షం, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యలక్ష్మి కటాక్షం, అన్ని రకాలుగా విద్యా సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.